హాయ్. తెలియకుండానే మీ జీవితాన్ని మీరే ఆపుకుంటున్నారా? చాలాసార్లు మన జీవితాన్ని బయట వాళ్ళు ఆపరు. మనకు తెలియకుండా మనమే మనల్ని ఆపుకుంటూ ఉంటాం. దీన్నే సెల్ఫ్ సాబటాజ్ అంటారు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒక కొత్త పని మొదలు పెడతారు. 2 రోజులు 3 రోజులు చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ డే నుంచి ఆగిపోతారు. చదవాలి అని అనుకుంటారు, కానీ ఫోన్ తీసుకుంటారు. డబ్బు సేవ్ చేయాలి అని అనుకుంటారు, అవసరం లేని ఖర్చు చేస్తారు. మంచి సంబంధాన్ని కాపాడుకోవచ్చు, కానీ కోపంతో పాడు చేసుకుంటారు. ఆ తర్వాత ఒక మాట అంటారు, నా జీవితంలో ఏది సరిగా జరగట్లేదు అని. ఒకసారి ఆలోచించండి, నిజంగా మీ జీవితాన్ని ఆపుతున్నది పరిస్థితులా, లేక తెలియకుండానే మీ జీవితాన్ని మీరే ఆపుకుంటున్నారు? ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. మనకు తెలియకుండానే మనం ఎట్లా మన జీవితాన్ని ఆపుకుంటున్నాము అంటే ఏంటంటే, మనకు మంచి జరిగే అవకాశం ఉన్నా మన ప్రవర్తన వల్ల మనమే ఆ అవకాశాన్ని పొడగొట్టుకుంటాం. ఇది కావాలని చేసే పని కాదు. చాలాసార్లు మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన బ్రెయిన్ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మనల్ని సక్సెస్ చేయడం కాదు, మనల్ని సురక్షితంగా ఉంచడం. కొత్త పని, కొత్త ఉద్యోగం, కొత్త బిజినెస్, కొత్త రిలేషన్షిప్, ఇవన్నీ మెదడుకి అన్నోన్ అంటే రిస్క్. అందుకే మెదడు అంటుంది, వద్దు, పాత జీవితమే సేఫ్. అలాంటప్పుడు అక్కడే చాలామంది ఆగిపోతారు. ఇంకొకటి చిన్ననాటి నమ్మకాలు, అంటే కోర్ బిలీఫ్స్. చిన్నప్పుడు నీకు రాదు, ఇది నీతోనే అవ్వదు, నువ్వు దానికి సరిపోవు అనే మాటలు పదే పదే వింటుంటాము. మనలో ఒక నమ్మకం ఏర్పడిపోతుంది, నేను అంతే, ఇంకా గొప్పవాడిని కాదు అని. అలాంటప్పుడు మనం పెద్ద అయ్యాక మన సబ్కాన్షియస్ మైండ్లో అది స్ట్రాంగ్గా ఉండిపోతుంది. కాబట్టి అవకాశం వచ్చినా ఆ పాత నమ్మకమే మనల్ని వెనక్కి లాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్ అవుతాను అనే భయం మాత్రమే కాదు, సక్సెస్ వస్తే కూడా కొందరికి భయం ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అంటే కొత్త బాధ్యతలు, కొత్త అంచనాలు, కొత్త ఒత్తిడి. అందుకే కొంతమంది సక్సెస్కి దగ్గరగా వచ్చి కూడా తామే వెనక్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ పర్ఫెక్షనిజం. చాలామంది అనుకుంటారు పర్ఫెక్షన్ అంటే మంచి విషయం అని, కానీ చాలాసార్లు అది సెల్ఫ్ సాబటాజ్. పర్ఫెక్ట్ అయితేనే మొదలు పెడతాము అని ఎదురు చూస్తూ అసలు మొదలే పెట్టదు. ప్రోక్రాస్టినేషన్ అంటే బద్ధకం కాదు, చాలాసార్లు భయం. నేను ఫెయిల్ అయితే ఎలా, నేను ఫెయిల్ అయితే అనే ఆలోచన నుంచి తప్పించుకోవడానికి మెదడు ఫోన్, టీవీ, నిద్ర ఇవన్నింటినీ ఎంచుకుంటుంది. అలాగే ఇంకొకటి నెగటివ్ సెల్ఫ్ టాక్. రోజు నేను పనికిరాను, నా వల్ల కాదు, నేను లక్కీ కాదు అని మనతోని మనమే మాట్లాడుకుంటే మన మెదడు అదే నిజమని అనుకుంటుంది. మన ఆలోచనలు మన నిర్ణయాలను మారుస్తాయి, మన నిర్ణయాలు మన జీవితాన్ని మారుస్తాయి. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? మొదటి అడుగు, మీకు మీరే నిజాయితీగా ఒక క్వశ్చన్ అడగాలి. నన్ను ఆపుతున్నది నిజంగా నా పరిస్థితిలో, లేకపోతే నా భయమా? సెకండ్ది, పర్ఫెక్ట్ కోసం కాదు, ప్రోగ్రెస్ కోసం పనిచేయాలి. థర్డ్ వన్, చిన్న చిన్న విజయాలను గుర్తించాలి. 4వది, మీ గురించి మీరు మాట్లాడే విధానాన్ని మార్చాలి. నా వల్ల కాదు అనే మాటను నేను నేర్చుకుంటున్నానుగా మార్చండి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో అతిపెద్ద శత్రువు బయట ఉన్న వ్యక్తి కాకపోవచ్చు, మీ లోపల ఉన్న భయం, పాత నమ్మకాలు, మూఢనమ్మకాలు, ప్రతికూల ఆలోచనలు ఇవే కావచ్చు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, వాటిని సృష్టించింది మీ మెదడు అయితే వాటిని మార్చే శక్తి కూడా మీ దగ్గరే ఉంది. మీ జీవితాన్ని ఆపుతున్న వ్యక్తి మీరే అయితే దాన్ని ముందుకు నడిపించే వ్యక్తి కూడా మీరే. సెల్ఫ్ సాబటాజ్ అంటే మీరు బలహీనులు అని కాదు, ఇది చాలా మందిలో కనిపించే కామన్ థింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాన్ని గుర్తించడం. ఎందుకంటే దాన్ని గుర్తించిన తర్వాతే దాన్ని మార్చడం ప్రారంభం అవుతుంది.
మీకు ఒక మంచి అవకాశం వస్తుంది, కానీ చివరి నిమిషంలో మీరే వెనక్కి తగ్గిపోతారు. కొత్త పని మొదలు పెడతారు, కానీ దాన్ని మధ్యలోనే ఆపేస్తారు. సక్సెస్కి దగ్గరగా వెళ్ళి కూడా ఎందుకు వెనకొస్తారు? మీ శత్రువు బయట ఎవరో కాదు, ఎక్కువసార్లు మీ శత్రువు మీరే. దీన్నే సెల్ఫ్ సాబటాజ్ అంటారు. అంటే మనకు తెలియకుండానే మనల్ని మనమే ఆపేస్తున్నాము.